దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ జీవో 34 ప్రకారం భార్యాభర్తలు కోరుకున్న ప్రాంతంలో ఒకే చోట ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. త్వరలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. మహనీయురాలు, ప్రపంచంలో కళ్ళు లేని వారికి, చెవులు వినని వారికి, పూర్తిగా అంగవైకల్యం ఉన్న వారికి ప్రపంచంతో పోటీ పడాలనే ఒక గొప్ప ఆశయంతో హెలెన్ కెల్లర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా జయంతి ఉత్సవాలు వారి యొక్క జన్మదినాన్ని వేడుకలు చేసుకోవడం, దానిలో భాగంగా ఈ దేశం కోసం ఆమె చేసినటువంటి అనేక ఏదైతే చదువులో కానీ అనేక అంశాల లోపల ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలో చదువుకొని మన కళ్ళు లేనప్పటికీ వారికి అన్ని విధాల అంగవైకల్యంగా ఉన్నప్పటికీ మరి సామాన్య ప్రజల కంటే మేమేం తక్కువ కాదని చెప్పి మరి హెలెన్ కెల్లర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్నారు.